ఏప్రిల్ 22 దేవుని వాగ్దానం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. కీర్తనలు 64:10. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచుంటాను. పిల్లరా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొక నూతనమైనటువంటి వారంలోనికి మనం ప్రవేశించాం. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. నీతిమంతులు అయిన వారి యొక్క జీవన విధానాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాగ్దానము అనేది స్వతంత్రించుకోవడానికి దానికి తగిన అర్హత మనం సంపాదించుకోవాలి. ఇక్కడ నీతిమంతులుగా ఉండే వారి యొక్క పరిస్థితి, ఎవరైతే దేవుణ్ణి బట్టి ఆనందించుచు ఆయన శరణుజొస్తారో అలాంటి వారు నీతిమంతులుగా ఎంచబడుతూ ఉన్నారు. చాలామంది యెహోవాను బట్టి సంతోషించక తమ జ్ఞానాన్ని బట్టి, తమ ఆలోచనను బట్టి, తమ చేసిన పనులను బట్టి ఇది మేమే చేశాము అని ఆలోచిస్తూ వారిని బట్టి వారు సంతోషించుకోవడం మనం గమనిస్తాం. రెండవదిగా, మనుషులను ఆశ్రయించేవారిగా చాలామందిని మనం చూస్తాం. కానీ నీతిమంతులు చేసే పని యెహోవాను బట్టి, తన దేవుణ్ణి బట్టి సంతోషిస్తూ ఆయనను మాత్రమే ఆశ్రయిస్తారు. అలా ఆశ్రయించే వారి యొక్క జీవితాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచుతాడు. ఈరోజు నీవు ప్రభు దాచి ఉంచిన మేలులు, ఆయన నీ కొరకు ఉంచిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి అని అంటే మొదట దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి. మనం దేవుడిని యందు ఆనందించడం నేర్చుకోవాలి. అలా ఉన్నప్పుడు ప్రభు మన ప్రయత్నాలన్నీ నెరవేరుస్తాడు. అట్టి కృపలో మనం ముందుకు వెళ్ళాలంటే దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. అందుకే పౌలు అంటాడు, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పేదను, ప్రభునందు ఆనందించండి. మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రెండు ఆలోచనలు నీ మదిలో ఉంచుకుని ఆ తదుపరి నీవు ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి కార్యము నీకు సఫలమవుతుంది. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. నీ బిడ్డలు చేయు ప్రతి ప్రయత్నములో విజయములు దయచేయండి. ప్రభువా, నీ యందు ఆనందించుచు నిన్ను ఆశ్రయించే ధన్యత భాగ్యము బిడ్డలందరికీ అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాల యందు, పనుల యందు, వారు తలపెట్టిన నూతన కార్యముల యందు నీ గొప్ప తోడు వారికి ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరే సహాయం చేయండి, ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి దినదీవనంతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.